హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. రీసెంట్గా నేను పద్మశ్రీ మంజమ్మ జోగతి గారి ఒక వీడియో చూసిన. ఆ వీడియోలో ఆమె ఒక మాట అన్నారు. ఆ మాట నన్నైతే చాలా కలిచివేసింది. చాలా అంటే చాలా బాధేసింది. సో దాన్ని మీ ముందుకు పంచుకోవడానికి వచ్చాను. అయితే మంజమ్మ జోగతి గురించి తెలియని వరకు ఒక్క మాట చెప్తా. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్. మన సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లు ఏ విధంగా అవుతారో, ఆమె కూడా ఒక ట్రాన్స్‌జెండర్‌గా మారి, ఆ తర్వాత కర్ణాటక జానపదానికి ఎంతో సేవ చేసి, తర్వాత ఆమె పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. సో అంత గొప్పటి వ్యక్తి. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో కనిపిస్తే అది చూసిన. చూస్తే అందులో ఆమె ఏం చెప్పారంటే, జనరల్‌గా మీ కొడుకు జైలుకు వెళ్ళొచ్చినా కూడా, అతను శిక్ష అనుభవించి బయటకొచ్చిన తర్వాత మీరు ఇంట్లో అని ఆమె ఏడుస్తూ ఆ మాట అన్నారు. ఆ మాట అనేప్పటికే నిజమే గదా! అని అయితే అనిపిచ్చింది. అయితే ఎందుకిలా జరుగుతుంది మన సమాజంలో? ఒకప్పుడు బృహన్నల అని చాలా గొప్పగా మన పురాణాల్లో మనం చదువుకున్నాం. మన సంస్కృతిలో కూడా ఈ ట్రాన్స్‌జెండర్ వ్యవస్థకు మనం చాలా విలువనిచ్చాం. ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళను మన ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కూడా వాళ్ళను మనం పిలిచి వారికి తగిన సన్మానాలు ఇటువంటివి చేస్తాం. మన శుభకార్యాలు కూడా వాళ్ళను మనం పార్టిసిపేట్ చేసే విధంగా మన ఆచారాలున్నాయి. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా లేదు. కాస్త మారిపోయింది. వాళ్ళను మనం హేయ భావంతో చూసే సమాజం కొంతమంది ఉన్నారు అలా చూసేటోళ్ళు. ఎందుకలా మారిపోయింది అనే విషయాలన్నిటిని ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నా మాట ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన. ఇలాంటి ఎన్నో టాపిక్‌లను మీ ముందుకు తీసుకొస్తాను. ఇవి గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే మంజమ్మ జోగతి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం అయితే చాలామంది ఈ విధంగా ట్రాన్స్‌జెండర్‌లుగా మారుతాం అనే వాళ్ళను ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే గతంలో మనం ఒక్కసారి పురాణాల్లో మనం గమనిస్తే అర్జునుడు ఉంటాడు గదా! అర్జునుడు ఈ బృహన్నల వేషంలో ఉంటాడు. జనరల్‌గా పాండవ వనవాసం అంతా అయిపోయిన తర్వాత 1 ఇయర్ వాళ్ళు అజ్ఞాతవాసాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ అజ్ఞాతవాసం అంటే తనను ఎవరు గుర్తుపట్టకూడదు. పలానా వ్యక్తి అర్జునుడు అని ఎవరైనా గుర్తుపట్టారా? మళ్ళా మరుసటి రోజు నుంచి 1 ఇయర్ వరకు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా గుర్తుపట్టకుండా ఈ పాండవులందరూ ఒక్కో వేషంలో వెళ్ళినప్పుడు అర్జునుడు బృహన్నల వేషంలో వెళ్తాడు. అంటే రాజ సంస్థానం ఉంటుంది గదా! అందులో పని జేయడానికి వెళ్తాడు. సో, ఆ బృహన్నల వేషం అంటేనే ట్రాన్స్‌జెండర్ వ్యవస్థ. ఆ ట్రాన్స్‌జెండర్‌గా మారి ఆయన ఎవరికీ కనిపించకుండా ఉంటాడు. సో, అర్జునుడిని ఇప్పటికి చాలామంది ట్రాన్స్‌జెండర్‌లు తమ దైవంగా భావిస్తూ ఉంటారు. దీంతో పాటు మన ఆది దంపతులు అయిన శివుడు, పార్వతి కూడా వారిలో సగభాగం అంటే శివ పార్వతులు ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాం. అది కూడా ట్రాన్స్‌జెండర్ వ్యవస్థకు ఒక మూలాధారం అని చాలామంది చెబుతూ ఉంటారు. సో, ఈ విధంగా మన పురాణాల్లో ట్రాన్స్‌జెండర్‌లను ఇంత గొప్పగా మనం పోర్ట్రేట్ చేసాం. ఆ తర్వాత వచ్చిన సమాజంలో కూడా వారికి అంతే మొత్తంలో గౌరవం ఇస్తూనే వచ్చాం. ఎలాగంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా, ఇంట్లో కొడుకు పుట్టినా, లేదంటే పెళ్ళిళ్ళైనా ఆర్ మరే అంటే గృహప్రవేశం ఇలాంటివి ఏవి జరిగినా కూడా మనం వాళ్ళను పిలిచి వాళ్ళను కూడా వాటిలో పార్టిసిపేట్ చేసే విధంగా మన వ్యవస్థ అనేది క్రియేట్ అయింది. సో, ఆ వ్యవస్థకు మనం అంత వాల్యూ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆ వాల్యూను నిలబెట్టుకున్నారు. దానివల్లే ఈ ట్రాన్స్‌జెండర్ వ్యవస్థ మన సమాజంలో ఒక భాగంగా మారిపోయింది. వాళ్ళను గతంలో ఎప్పుడు హేయభావంతో చూడలేదు. వాళ్ళు గనక మన దగ్గరికి వచ్చి ఒక్కసారి వాళ్ళ కొంగుతో ఇలా దిష్టి తీస్తే మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అనే విధంగా గతంలో నమ్మేవాళ్ళు. మీరు ఒక్కసారి క్షుణ్ణంగా గమనిస్తే మంజమ్మ జోగతి గారు ఎక్కువ వైరల్ అయింది ఒక వీడియో వల్ల. ఆమెకు పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ రావడం కంటే ఆమె అవార్డు తీసుకునేటప్పుడు అప్పటి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉండేవాళ్ళు. ఆయనకు ఆమె కొంగు తీసుకొని ఇలా దిష్టి తీస్తుంది. ఆ దిష్టి తీసిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. అది చూసేప్పటికే చాలామందికి గూస్ బంప్స్ వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. సో, వాళ్ళు దిష్టి తీస్తే మనలోని పాపాలన్నీ పారిపోతాయి అనే విధంగా మనం నమ్ముతాం. ఇప్పటికీ చాలామంది అంటే షాపుల దగ్గర జనరల్‌గా మన ఊర్లో షాపులు ఉంటాయి గదా!
వాళ్ళ దగ్గర వీళ్ళు వచ్చి అంటే భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా షాప్ చుట్టూ ఇలా తిప్పి, ఇలా కొట్టి వెళ్ళిపోతారు. అది చాలా గొప్ప వ్యవస్థ తెలుసా? మనం వాళ్ళకిచ్చే గౌరవం అలాంటిది. కానీ ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? ఆ వ్యవస్థ రాను రాను కనుమరుగైపోతుంది అనైతే నాకు అనిపిస్తుంది. చాలామందిని మనం హేయభావంతో చూస్తూ ఉన్నాం ఇప్పుడు. మరి వాళ్ళు ఎందుకలా అయిపోతున్నారు అని మనం ఎప్పుడూ ఆలోచించలే. ఎందుకంటే మనకేముంటుంది, మనం నవ్వుకోవడానికో, జోక్ చేసుకోవడానికో ఏదో ఒకటి కావాలి కాబట్టి ఆ టైంలో అలా అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి వాళ్ళు అలా మారిపోవడానికి చాలా పరిస్థితులు, అంటే ట్రాన్స్‌జెండర్ మారడానికి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటది. కానీ వాళ్ళు రాను రాను ఈ విధంగా భిక్షాటన చేసుకోవడానికి చాలా పరిస్థితులైతే దారి తీసాయి. వాటిని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరల్‌గా ఇప్పుడు మన ఏజ్ 25, 30, 35 ఇలా ఉన్నప్పుడు అమ్మానాన్నలకి దూరంగా ఒక్కసారి ఇప్పుడు మన ఏజ్ 25, 26 అనుకోండి. అమ్మానాన్నలు "అరే! నీకు ఇంట్లో నుండి ఒక్క రూపాయి కూడా నేను నీకివ్వను. ఈ ఇంట్లో గూడా నీకు సంబంధం లేదు. నీ బతుకు." కానీ ఎంతున్నా తల్లిదండ్రులు మనకి వెంట సపోర్ట్ నిలిచారంటే, ఆ ధైర్యం అనేది వేరుంటుంది. మన అయిన వాళ్ళు మనకేదైనా కష్టాలొస్తే, లేదంటే డబ్బులు కావాల్సి వస్తే, ఒకరున్నారు అనే తోడైతే మనకి ఉంటుంది గదా! అది 25, 30 ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా అలాంటి తోడు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే, ఇప్పుడున్న సమాజం అలాంటిది. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అలాంటివి. కానీ ఇమాజిన్ జేసుకోండి, జనరల్‌గా ఒక 15, 16 లేదా 17 ఏజ్‌లో ఇంట్లో నుండి నిన్ను బయటకెళ్ళగొడితే, ఉన్నట్టుండి "నువ్వు ఇంట్లోకి రాకు, అసలు నీకు ఈ ఇంటితో సంబంధం లేదు" అంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. నిజంగా ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ లైఫ్‌లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు మన లైఫ్‌లో. మంజమ్మ జోగతి చెప్పిన దాని ప్రకారమే ఆమె 16, 17 ఆ ఏజ్‌లోనే ఆమెని ఇంటి నుండి బయటికెళ్ళగొట్టారు. అరే నీకు జనరల్‌గా మన సమాజం ఎట్లా ఉంటుందంటే, నా కొడుకు చీర కట్టుకుంటున్నాడు, వాడు గాజులేసుకుంటున్నాడు, వాడు చెవులకి కమ్మలు పెట్టుకుంటుండు, అసలు వాడు మొగోడేనా? ఇలాంటి మాటలు మన సమాజంలో ఇప్పటికి వినిపిస్తున్నాయి. జనరల్‌గా వాడు స్కూల్‌కెళ్ళినా కూడా ఇప్పుడు ఆహ్, జన్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది చిన్నప్పటి నుండే చిన్న చిన్న కొన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే గాజులేసుకొని చూడడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ 8, 9, 10 ఈ ఏజ్ వచ్చేసరికి మనలో పూర్తిగా చేంజెస్ బాగా కనిపిస్తాయి. కొంతమందికి ఇంటర్ ఆ టైంలో రావచ్చు. జనరల్‌గా ఇప్పుడున్న దాని ప్రకారం అంటే మనం తినే ఫుడ్డు అంతా కెమికల్ అయిపోయింది గదా! దాని ప్రకారం 8, 9, 10 ఇంటర్ ఈ మధ్యలో కొద్దిగా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది బాగా కనిపిస్తది. ఆ టైంలో ఇక వీళ్ళు అబ్బాయిలాగా ఉండలేరు. చీర కట్టుకోవాలా, బొట్టు పెట్టుకోవాలా, లేదంటే గాజులేసుకోవాలా, కమ్మలు పెట్టుకోవాలా ఇలాంటివి ఖచ్చితంగా అనిపిస్తది. వాళ్ళకు నువ్వు అబ్బాయిలా డ్రెస్ ఏసినా కూడా వాళ్ళు దాంట్లో ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అది వాళ్ళ తప్పు గాదు. వాళ్ళలో వచ్చిన హార్మోనల్ ఇంబాలెన్స్ అది. అది సృష్టి గదా! సృష్టిని మనం మార్చలేం గదా! ఇంగ అలాంటప్పుడు ఏం చేస్తాం? సృష్టి ఏదిచ్చిందో అది యాక్సెప్ట్ చేయాల్సిందే సమాజం ఎప్పుడైనా గానీ. నువ్వు అబ్బాయిలా పుట్టావా? అబ్బాయిలా ఉండాల్సిందే. అమ్మాయిలా పుట్టావా? అమ్మాయిలా ఉండాల్సిందే. లేదా ట్రాన్స్‌జెండర్‌లో పుట్టావా? ట్రాన్స్‌జెండర్‌లో ఉండాల్సిందే. అది సృష్టి. అమ్మాయి అబ్బాయిలా ఉంటానంటే తప్పు. అబ్బాయి అమ్మాయిలా ఉంటా అంటే తప్పు. ట్రాన్స్‌జెండర్ లాగానే ఉండాలి. అతను అబ్బాయిలా ఉండాలన్నా కూడా చాలా తప్పది. మన సమాజం ఇప్పటికీ అలాగే ఆలోచిస్తుంది. ట్రాన్స్‌జెండర్ అయితే ఏమైంది? తప్పేముంది అందులో? అతను కూడా ఒక మనిషే గదా! అబ్బాయిలా ఉండేవాడు అమ్మాయిలా మారిపోతాడు. నీకేమై ఇబ్బందేమి? అతనికి తిండి నీ కడుపులో పుట్టినోడే గదా! తిండి పెడితే ఏమైతది? ఇంట్లో నుండి ఎల్లగొడతావా? ఎంత తప్పది? నిన్ను ఉన్నట్టుండి ఇంట్లో నుండి బయటికెళ్ళిపోతే వాడు ఎక్కడ బతకాలి? ఏం చేయాలి? ఇలాంటివి చానా ఉంటాయి. మంజమ్మ జోగతి గూడా ఆ వీడియోలో అదే చెప్పింది. నన్ను ఇంటర్ ఆ టైంలో ఇంట్లో నుండి బయటకెళ్ళి కొడితే నేనేం జేయాలి? ఎక్కడ పోవాలా? ఆమె లిటరల్లీ ఏడ్చుకుంటూనే ఆ ప్రసంగం మొత్తం ఏడుపుతోనే స్టార్ట్ జేసింది. ఏడుపుతోనే ఎండ్ జేసింది. అంత ఎమోషనల్ అవుతూ జెప్పింది. మీ ఇంట్లో ఎవరిని కూడా అలా బయటికి పంపియకండి. చాలా ఇబ్బందులు పడతారని అంటారు. నిజానికి ఆ విధంగా ఎవరినైనా బయటికి ఎల్లగొట్టారంటే తర్వాత మొత్తం వాడి జీవితం మొత్తం తలకిందులు అయిపోతుంది. ఏం జేయాలో అర్థం గాదు. బయట ఏడన్నా పనికి చేరాలన్నా కూడా, ఒక హోటల్‌లో పని జేయాలన్నా కూడా, మన సమాజం వాళ్ళని అలాగే జూస్తుంది. అరే! వాడు అంటే అనొచ్చో, అనకూడదో తెలియదు గానీ, "అరే! ఆ చెక్కగాడిని ఎందుకురా పనిలో పెట్టుకున్నావు" అనే మాటలు కూడా అంటారు. చాలా డిస్‌గ్రేస్‌ఫుల్‌గా ఉంటది గదా!
సో, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి బయటెక్కడ పనివ్వరు. ఏమివ్వరు. చివరికి వాడేం చేస్తారు, భిక్షాటన చేయడమే ఇంగ వాళ్ళకి తప్పని పరిస్థితి. ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ 90% పైన ఈ భిక్షాటన చేసే వాళ్ళ ఫస్ట్ సంపాదనైతే భిక్షాటనతోనే స్టార్ట్ అవుతుంది. ఇది 100%. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం వాళ్ళను అలా ట్రీట్ చేస్తుంది. వాళ్ళు కూడా అలా చేయాల్సి వస్తుంది. ఎక్కడ పని దొరకదు. ఇంట్లో నుండి బయటికెళ్ళగొడతారు. ఎక్కడుండాలో తెలియదు. కొంతమందికైతే చాలా ఈజీగానే ఈ విధంగా అంటే ఊర్లలో ట్రాన్స్‌జెండర్ వ్యవస్థ అనేది కొంతమంది ఒక ఇల్లు తీసుకొని దాంట్లోనే అందరూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ కమ్యూనిటీ అంతా ఒక చోట ఉంటుంది. సో, వాళ్ళకైతే వాళ్ళ దగ్గర వెళ్లి చేరితే ఇంక వాళ్ళలో కలిపేసుకుంటారు. అక్కడికి ఓకే. కానీ కొంతమందికి అది తొందరగా కూడా దొరకరు. ఆ టైంలో వాళ్ళు చాలా అంటే చాలా కష్టాలు పడతారబ్బా! సో, దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఎందుకంటే అది ఈ సమాజం చేస్తున్న తప్పు వల్లనే వాళ్ళకు ఆ కష్టాలనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళను గౌరవించాల్సిందే. ఇది ఫస్ట్ థింగ్. ఇక సెకండ్ థింగ్‌కొస్తే వాళ్ళను ఇప్పటికీ మన సమాజం గౌరవిస్తూనే ఉంటుంది. మన పురాణాల నుంచి తర్వాతి కాలం, ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో కూడా ఇప్పటికీ వాళ్ళను మనం గౌరవిస్తూనే ఉన్నాం. వాళ్ళను ఒక హై రేంజ్‌లోనే మనం చూస్తూనే ఉన్నాం. జనరల్‌గా బేసిక్‌గా అలాగే చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎటువంటి లోటు లేదు. కానీ ఈ ట్రాన్స్‌జెండర్ వ్యవస్థలో కొంతమంది, అందరని చెప్పను, కొంతమంది అయితే దీన్ని మొత్తం భ్రష్టు పట్టించేందుకు అయితే చేస్తూ ఉన్నారు. జనరల్‌గా వాళ్ళు భిక్షాటనే చేసుకోవచ్చు. వాళ్ళు డబ్బులు అడిగితే ఇస్తారు. అది ఓకే. కానీ కొంతమంది దౌర్జన్యానికి దిగుతూ ఉన్నారు. అదైతే చాలా తప్పు. ఎందుకంటే సమాజంలో ఎప్పుడూ నువ్వు నీ బలం ఉంది కదా అని దౌర్జన్యానికి దిగవద్దు. ఒకవేళ నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా నిన్నేమనకపోవచ్చు. నీతో ఎవరైతే గొడవకు దిగారో వాళ్ళనే తిట్టొచ్చు పోలీసులు. అది ఉంటుంది. కానీ నీ బలం ఉంది కదా అని దౌర్జన్యానికి దిగవద్దు. ఎందుకంటే నీకిచ్చే గౌరవం నీకుంటుంది. కానీ నువ్వు ఇలా బలవంతంగా ఏమన్నా అంటే వాళ్ళు మొత్తం పైకొచ్చేస్తారా, మనల్ని తిట్టేస్తారు, కొట్టేస్తారు. ఇలాంటివి ఉన్నాయి కదా ఇప్పటికీ సమాజంలో. సో, దానంతటికి కారణం ఎవరు? ఈ విధంగా ఏదో ఒకటి చేస్తున్న వాళ్ళే మెయిన్ రీజన్. కాబట్టి అలా చేసేవాళ్ళు మాత్రం వాటిని పూర్తిగా మానుకోండి. ఇంకొకటి, ఇలా మానుకున్నప్పుడు గౌరవంగా ఉన్నప్పుడే సమాజంలో కూడా ఒక గౌరవం అనేది దక్కుతుంది. అండ్ నార్మల్ పీపుల్ మనం ఉంటాం కదా, జనరల్ పీపుల్, వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే అలా కనిపించిన వాళ్ళని పూర్తిగా దూరం పెట్టకండి. ఒకవేళ మన ఇంట్లో మన బంధువులో లేదంటే సొంత కొడుకే ఆ విధంగా అయినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. మనం పాత సినిమాలో 'షకీలా' అని వచ్చేది కదా, ఆమెను అప్పట్లో ఎంత డిస్‌గ్రేస్‌ఫుల్‌గా చూసేటోళ్ళం. మొత్తం బ్యాడ్ సినిమాల్లోనే నటిస్తుంది అని. ఆమె కూడా ఒక ట్రాన్స్‌జెండర్‌ని ఎవరినో తెచ్చుకొని ఆమె పెంచుకుంది. అంత గొప్ప ఆమె. ఓకే. ఆమె లైఫ్‌లో ఆమె ఏమైనా చేసుండొచ్చు తప్ప. అది కొంతమంది తప్పు పట్టొచ్చు, కరెక్ట్ చేయొచ్చు. కానీ ఆమె లైఫ్‌లో కూడా ఒక బయటి వ్యక్తిని తెచ్చుకొని ట్రాన్స్‌జెండర్ అని కూడా తెచ్చుకొని పెంచుకుంది కదా! ఆ విధంగా వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. అందరూ సమాజంలో అలా మారినప్పుడే ఈ వ్యవస్థ అనేదే బయట ఉండదు కదా! ఇప్పుడు సొంత కొడుకునే నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు వాడు బయటికెళ్ళి భిక్షాటన ఎందుకు చేస్తాడు? ఈ విధంగా దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడతాడు? కాబట్టి నువ్వే యాక్సెప్ట్ చెయ్యి. నీ ఇంట్లోనే ఉంటాడు. నీ ఇంట్లోనే పెరుగుతాడు. ఓకే. తర్వాత పెళ్లి ఆ విషయం అయితే తర్వాత అలాంటి వాళ్ళు అంటే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళలో చూసి వాళ్ళకిచ్చి పెళ్లి చేసేయి. అంతే అయిపోద్ది కదా! పెళ్లి చేసే వరకే కదా నీ బాధ్యత సొంత తండ్రిగా. తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళ సొంత జీవితం వాళ్ళు బతుకుతారు. సో, ఈ విధంగా మన సమాజంలో ఉన్న వ్యవస్థలో ట్రాన్స్‌జెండర్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు సమాజం మొత్తం ఫస్ట్ మారాలి. సమాజం మారినప్పుడే ఈ వ్యవస్థ మొత్తం మారుతుంది, మంచిగా అవుతుంది. ఇక సెకండ్ థింగ్ ఏమిటంటే వీళ్ళకు మనం జనరల్‌గా బీసీ రిజర్వేషన్‌లు, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా లేదంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్‌లు ఈ విధంగా ఉంటాయి కదా! వీటిని కాస్త తగ్గించైనా పర్లేదు కానీ ఈ విధంగా ట్రాన్స్‌జెండర్‌లకు కొన్ని రిజర్వేషన్‌లు కల్పిస్తే ఇంకా బెటర్. ఎందుకంటే ఫస్ట్ వివక్ష ఎదుర్కొనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఇప్పుడు నేను ఒక బీసీ కమ్యూనిటీకి చెందినవాడిని. నాకు ఎక్కువగా వివక్ష అనేది రాలే. అండ్ నేను కాస్త పేదరికంలో నుంచే వచ్చాను కానీ నాకు అంత ఇబ్బంది కాలే. కానీ ట్రాన్స్‌జెండర్ అనేటోనికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందే ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫస్ట్ మీరు రిజర్వేషన్ కల్పించండి. నాకు లేకపోయినా పర్లేదు. వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు సమాజంలో గౌరవంగా బతుకుతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. కాబట్టి ఫస్ట్ వాళ్ళకు
మీరు ఈ విధంగా రిజర్వేషన్లను కల్పించండి. ఇప్పటికే మన దేశంలో కొన్ని చోట్ల ఇలాంటి రిజర్వేషన్లు ఉన్నాయి. కేరళలో 1% ఉంది, యూపీలో 1% ఉంది, అండ్ తెలంగాణలో కూడా కొద్ది నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ఆ పోలీసుల్లో ట్రాన్స్జెండర్లకు కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పేశారు. ఇంకొకటి, చాలామంది ఒక కేరళ ట్రాన్స్జెండర్ ఇన్సిడెంట్ నేను చూశాను. ఆమె ట్రైన్లో భిక్షాటన చేస్తూ ఉంటుంది కదా, ఆ భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులన్నీ కూడబెట్టుకుని ఒక కెమెరా కొనుక్కుంది. ఆ కెమెరాతో ఫోటోగ్రఫీ చేస్తుంది. ఇప్పుడు చాలా వరకు సంపాదిస్తుంది. అంటే తను గౌరవంగా బతకడానికి కూడా ఈ భిక్షాటనను ఉపయోగించుకుంది. సో ఈ విధంగా బతకాలి, నేను సమాజంలో గౌరవంగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే సమాజంలో ఇంత వివక్ష, ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాత కూడా వాళ్ళు అంత గౌరవంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడగలిగారు అంటే అది చాలా అంటే చాలా గొప్ప విషయం. నార్మల్ పీపుల్ కూడా అంత సక్సెస్ను సాధించలేరు. కాబట్టి అలాంటి వారికి మాత్రం ఎప్పుడూ డిస్క్రిమినేట్ అనేది చేయకండి. అలాంటి వారు చాలా గౌరవంగా బతుకుతూనే ఉంటారు. మంజమ్మ జోగతి లాంటి వారు ఇటువంటి భిక్షాటన నుంచి స్టార్ట్ చేసి ఏకంగా పద్మశ్రీ పొందే స్థాయికి ఎదిగారు అంటే ఎంత గొప్పగా ఎదిగారు. మన లైఫ్లో అలాంటి అచీవ్మెంట్ అనేది మనం సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ ట్రాన్స్జెండర్ వ్యవస్థపై మొత్తం ఫస్ట్ సమాజంలో వివక్ష పోవాలి, ఆ తర్వాత వీళ్ళకు సరైన గౌరవం దక్కాలి. మన పూర్వం మనం వీళ్ళకు గౌరవం ఇస్తూనే వచ్చాం, ఇకపై నుంచి కూడా వాళ్ళను ఇలాగే గౌరవిస్తూ ముందుకెళ్ళాలి. అంతేకాకుండా వాళ్ళకు ఒక రిజర్వేషన్ అనేది ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా ముందుకు వచ్చేలాగా చేస్తే మనలో కూడా వాళ్ళు ప్రత్యేకంగా కాకుండా అందరితో పాటు కలిసి వాళ్ళకు కూడా సరైన సమాజంలో గౌరవం దక్కుతుంది. అది 100% జరగాలి. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన ట్రాన్స్జెండర్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఈ వ్యవస్థ వచ్చిందో అలాంటి వారి కోసం మాత్రమే, అంతే తప్ప ఈ వోక్ కల్చర్ అనేది విదేశాల నుంచి ఇప్పుడు దిగుమతి అవుతుంది. జనరల్గా మొగాడు కూడా చీర కట్టుకుని నేను వోక్ కల్చర్, ఐఎమ్ వోకిస్ట్, ఇలాంటి వారికి మాత్రం అస్సలు ఇది యాప్ట్ కాదు. అలాంటి వాళ్ళు ఎవడైనా ఉంటే ఫారిన్కి వెళ్ళిపోండి, అంతే, ఇడు ఉండకు. ఎందుకంటే మన సమాజంలో అలాంటి సో కాల్డ్ వోకిజంను ఎప్పుడూ మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఉన్నదల్లా ఓన్లీ ఒకే ఒక ట్రాన్స్జెండర్, అది కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళలో మార్పులు వచ్చిన ట్రాన్స్జెండర్ మాత్రమే ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది. వాళ్ళందరికీ మనం గౌరవం ఇద్దాం, వాళ్ళను మనం కాపాడుకుందాం, అంతే తప్ప ఈ విధంగా వోకిజంని స్ప్రెడ్ చేసే వాళ్ళని ఎవరిని కూడా మనం అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. ఇది నా మాటగా మీకు దీనిపై పూర్తి వివరాలు చెప్పాను. దీంట్లో మీకు నచ్చిందేంటి, నచ్చనిది ఏమైనా ఉందా కూడా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.